సెలబ్రిటీల స్కిన్ ఎందుకు అంత ఫేర్గా ఉంటుంది, వాళ్ళ స్కిన్ మీద ఎందుకు పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నే ఉండదు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఒక్క క్రీమ్ అనేది యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఫేర్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆ క్రీమ్ ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను స్కిన్ వైట్నింగ్కి ఒక సూపర్ పవర్ఫుల్ క్రీమ్ చెప్పబోతున్నాను. సెలబ్రిటీలు సైతం ఈ క్రీమ్ని యూజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నారు. దీని గురించి అయితే మంచి మంచి రివ్యూస్ వందల్లో వేలల్లో ఉన్నాయి. చాలామంది యూజ్ చేసి వాళ్ళ స్కిన్ని ఫేర్గా మార్చుకున్నారు, వాళ్ళ స్కిన్ని చాలా క్లియర్గా కూడా మార్చుకున్నారు. పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ ఏమున్నా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అనేది పక్కాగా ఫేర్గా మారుతుంది. ఏంటి ఆ క్రీమ్ చెప్పండి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ క్రీమ్ ఏంటో. నేను చెప్పబోయే క్రీమ్ ఏంటి అని అంటే, హెర్బాలయ న్యాచురల్స్ నుండి గ్లూటోథైన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఈ క్రీమ్ గురించి ఎంత చెప్పినా, ఎన్ని రివ్యూస్ ఇచ్చినా తక్కువేనండి. నేనైతే 2 years మట్టి ఈ క్రీమ్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను, 2-3 years మట్టి చెప్తూనే ఉన్నాను. మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. అలాగే స్కిన్ గ్లోగా ఉండడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గ్లూటోథయాన్ ఉంది కాబట్టి. గ్లూటోథయాన్ గురించి సెలబ్రిటీలు సైతం చెప్తూనే ఉన్నారు కదా. గ్లూటోథయాన్ అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఫేర్గా ఉంటుంది. మన స్కిన్ కాంప్లెక్షన్లో సూపర్ చేంజ్ అయితే వస్తుంది. అంటే వేలుకు వేలు ఖర్చు పెట్టి కాస్ట్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేది ఈ ఒక్క క్రీమ్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇందులో చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి, పిగ్మెంటేషన్ని, పింపుల్స్ని క్లియర్ చేయడానికి. ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇలా మనకి వైట్ కలర్లో అయితే ఉంటుంది. నేను మీకు అప్లికేషన్ ఎలా అనేది కూడా చూపిస్తాను. ఓకే, దీంట్లోని ఇంగ్రీడియంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్గా అయితే మనకి గ్లూటోథయాన్ ఉంటుంది. మన గ్లూటోథయాన్ ఏంటంటే మనకి మన స్కిన్ బ్రైట్నింగ్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ కాంప్లెక్షన్ కూడా చేంజ్ చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి గురించి మనందరికీ తెలుసు. మన స్కిన్ని గ్లోగా చేయడానికి, క్లియర్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత కోజిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది, అర్బుటిన్ ఉంది, అలోవెరా ఉంది, ములేటి ఉంది, టర్మరిక్ ఉంది, రెడ్ శాండిల్వుడ్ ఉంది, విటమిన్ ఈ ఉంది, ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంది. సో ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన స్కిన్ని చాలా బాగా ఉంచుతాయి. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని తగ్గిస్తాయి. మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారనమాట. రిమూవ్ పిగ్మెంటేషన్ని క్లియర్ చేసి మన స్కిన్ని గ్లోగా చేయడానికి, అలాగే బ్లాక్ స్పాట్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి SPF 30 ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మనం క్రీమ్స్ ఏవైనా అప్లై చేసుకునేటప్పుడు SPF 30 అనేది చాలా తక్కువ క్రీమ్స్లో ఉంటుంది, స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్లో. మళ్ళీ మీరు సన్ స్క్రీమ్ ఏమి స్పెషల్గా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్రీమ్లోనే మనకి SPF 30 ఉంటుంది కాబట్టి హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఓకే, ఇందులోని ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని అప్లికేషన్ కూడా నేను చెప్తాను. దీని అప్లికేషన్ చెప్పే ముందు దీంతో పాటుగా మనకి ఇంకొక సూపర్ పవర్ఫుల్ ఫేస్ వాష్ కూడా ఉందన్నమాట. కాంబో లెక్క ఇది న్యాచురల్ అనమాట. ఇది కూడా హెర్బాలయ న్యాచురల్స్ నుండి గ్లూటోథైన్ అండ్ విటమిన్ సి ఇన్విచ్డ్ విత్ అలోవెరా అండ్ నీమ్ అండ్ టర్మరిక్ అనమాట. స్కిన్ వైట్నింగ్ ఫేస్ వాష్. ఇది కూడా పింపుల్స్ని, పిగ్మెంటేషన్ని, బ్లాక్ స్పాట్స్ని, మెలాస్మాని కంట్రోల్ చేస్తుంది అనమాట, రిమూవ్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్ కూడా ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇందులో కూడా పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ అనమాట. సో హ్యాపీగా అయితే యూజ్ చేసేయచ్చు. ఇందులో కూడా మనకి అలోవెరా ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, నీమ్ ఉంటుంది, రెడ్ శాండిల్వుడ్ ఉంటుంది, తర్వాత ములేటి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ సి, తర్వాత మనకి గ్లూటోథయాన్ ఉంటుంది అనమాట. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ఫేస్ వాష్లో కూడా ఉంటాయి. ఇదేంటంటే మన స్కిన్ వైట్నింగ్కి, మన స్కిన్ గ్లోగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ ఫ్రీ స్కిన్గా ఉంచడానికి, బ్లాక్ స్పాట్స్ని, యాక్నీని, వ్రింకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన స్కిన్ అనేది క్లియర్గా, సాఫ్ట్గా, పక్కాగా ఉంటుందండి, అందులో డౌటే లేదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, మనం ఫేస్ వాష్ చేసిన తర్వాతే ఏ క్రీమ్ అయినా అప్లై చేయాలి.
నేను గ్లూటథియన్ క్రీమ్ గురించి చెప్పాను కదా, ఈ క్రీమ్ అప్లై చేయడానికి ముందుగా మీరు ఈ ఫేస్ వాష్తో మీ ఫేస్ని నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. మీ ఫేస్ మీద ఏం ఉండకూడదు. ఓకే, ముందుగా మీరు మేకప్ అయితే రిమూవ్ చేసేసుకోండి. మేకప్ రిమూవ్ చేసుకొని నీట్గా ఈ ఫేస్ వాష్ని కొంచెం చేతిలోకి తీసుకొని మీ ఫేస్ మీద 2-3 మినిట్స్ రబ్ చేసుకొని తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. మీరు రబ్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. అలాగే స్మెల్ అయితే ఆసమ్ అండి. ఈ ఫేస్ వాష్ ఒక్కటి చాలు మన స్కిన్ క్లియర్గా ఉంచడానికి. నిజంగా చెప్తున్నాను, మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ని, డస్ట్ని, మొత్తం కూడా ట్యాన్ని అంతా క్లియర్ చేస్తుంది. స్కిన్ అయితే మాత్రం ఇన్స్టెంట్గా చాలా బ్రైట్గా క్లియర్గా కూడా అనిపిస్తుంది. మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఒక్క ఫేస్ వాష్ అనేది అంత సూపర్గా వర్క్ అవుతుంది. 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైనా ఒక పొడి టవల్తో తుడిచేసుకుంటే మీ ఫేస్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుందండి. మీరు టచ్ చేసుకున్నప్పుడు కూడా సూపర్గా అనిపిస్తుంది ఫేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ఫేస్ వాష్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ ఏంటంటే కొంచెంగా తీసుకొని మీరు మీ ఫేస్ మీద డాట్స్లా పెట్టుకోవాలి. ఫేస్కి నెక్కి కూడా డాట్లా పెట్టేసుకోండి. మీ ఫేస్కి ఎంత కావాలో అంత క్రీమ్ తీసుకొని డాట్లా పెట్టుకొని మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మీ స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్లు మసాజ్ చేసుకోండి. నెక్కి, ఫేస్కి బాగా మసాజ్ చేసుకోండి. ఇది ఫేస్ మీద గ్రీజీగా అనిపించడం కానీ ఏదో అప్లై చేసేసామన్న హెవీ ఫీలింగ్ కానీ మనకు ఉండదు. ఇందులో SPF 30 ఉండడం వల్ల మనకి సన్ నుండి ప్రొటెక్షన్ కూడా వస్తుంది. మళ్ళీ మీరు స్పెషల్గా సన్ స్క్రీమ్ అనేది రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రీమ్ రాసుకున్నప్పుడు సన్ స్క్రీమ్ స్కిప్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. ఓకే, మీరు డైలీ 2 టైమ్స్ అయితే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత మీకు నచ్చింది ఇంకేదైనా మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్లోకి అయితే ఈజీగా ఈ క్రీమ్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. అసలు ఏదో రాసుకున్నామన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదన్నమాట. స్కిన్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. దీన్ని మీరు రెగ్యులర్గా అప్లై చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్లో డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అలాగే మీ స్కిన్ ఫెయిర్గా కూడా అవుతుంది. సెలబ్రిటీలు కానీ తర్వాత నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఇది యూజ్ చేసిన తర్వాత వాళ్ళ స్కిన్లో చాలా మంచి మార్పు చూశారు. అలాగే వాళ్ళ స్కిన్ అనేది ఫెయిర్గా మారింది. వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ అయింది. వాళ్ళ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, యాక్నీ కానీ, పింపుల్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు కూడా కావాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నిజంగా సూపర్గా ఉంటుంది ఈ క్రీమ్ అయితే. ఓకే, ఈ క్రీమ్ నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకుంటూ ఉంటాను. మీకు కూడా కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ క్రీమ్ అలాగే ఫేస్ వాష్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎప్పుడు కూడా మనకి 50% సేల్ అయితే ఈ క్రీమ్స్ మీద ఉంటూనే ఉంటుంది. సో తప్పకుండా బై చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ రివ్యూని కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.